2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. హాయ్ సిడ్లు, నమస్తే అమ్మా. బేసిక్‌గా ఇప్పుడున్న జనరేషన్‌కి వచ్చిన డౌట్ ఏంటి అంటే ఎవరైనా అమ్మాయైనా, అబ్బాయైనా వాళ్ళు ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? లేదు అంటే తనని ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? డేటింగ్ సిరీస్ సుమన్ టీవీకి చేయడం జరిగింది, రైట్? డేటింగ్ వాజ్ ఫన్ ఎర్లియర్. ఎందుకంటే మనం ఇష్టం వచ్చిన వాళ్ళని డేట్ చేసుకున్నాం, పెళ్ళి మాత్రం మమ్మీ వాళ్ళు చూసిన వాళ్ళని చేసుకున్నాం, కాబట్టి సేఫ్ సైడ్ అయిపోయినాం మనం. బట్ ఇప్పుడు పేరెంట్స్ కూడా స్మార్ట్ అయిపోయినారు. నాన్న నీకు నచ్చిన పిల్లని చేసుకో అని వాళ్ళు కొంచెం సైడ్ అయిపోతున్నారు. ఎందుకంటే కొంచెం మనస్పర్ధలు ఎక్కువ అవుతున్నాయి. యూనో అవసరం కంటే ఎక్కువ బేర్ చేసే ఓపికలు ఎవరికి లేవు, కష్టాలు. మూవింగ్ ఆన్. సో ఇవాళటి కాలానికి డేటింగ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డేటింగ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ, యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒక అమ్మాయిని అబ్బాయిని ఇష్టపడుతున్నాము అంటే ఏంటి? వాళ్ళ ప్రతి బిహేవియర్ని ఇష్టపడడం, రైట్? వీకెండ్ అనగానే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, దగ్గరగా వచ్చి కూర్చొని వినండి. వీకెండ్ అంటే ఏంటి? సిరిల్ నువ్వు చెప్పు. వీకెండ్ అంటే నీకేంటి ఫన్ చెప్పు. చిల్ మోడ్ అంటే ఏం చేస్తావు? ఫ్యామిలీతో వెళ్ళడమో లేదంటే ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడము, దిస్ ఆల్ కదా. నేను వీకెండ్ అంటే ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా బుక్ పట్టుకోవడం, ఇది నా వీకెండ్ కావచ్చు, రైట్? సో వెన్ యూఆర్ డేటింగ్ అ పర్సన్, ఫస్ట్ అసలు వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ ఏంటి నేర్చుకోండి. వాళ్ళ కోపం ఏంటి, ఎంతవరకు అన్నది నేర్చుకోండి, రైట్? నేను ఇంకా వాస్ట్గా తీసుకుంటున్నా క్వశ్చన్. ఫస్ట్ మనం ఒక మనిషిని ఇష్టపడితే ఆర్ ఒక మనిషి మనల్ని ఇష్టపడితే మనం ఏమేమి ఇష్టపడాలి అన్నది తెలియాలి మీకు ఫస్ట్, ఓకే? రైట్? ఇప్పుడు సిరిలో ఐఎమ్ ట్రయింగ్ టు లైక్ యూ. ఐ లైక్ ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, రైట్? చిన్న పిల్లవి నువ్వు, బట్ ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ గ్రేస్ఫుల్, రైట్? అది ఎంత అంటే పెళ్ళయి పిల్లున్న వాళ్ళకి ఎంత ఔదార్యంగా మాట్లాడాలి, ఎంత సంస్కారంగా ఆలోచించాలి, ఎలా ప్రజెంట్ చేసుకోవాలి ఒక్కొక్క, దట్ యు ఆర్ లెర్నింగ్ వెరీ క్విక్లీ. అండ్ ఐ బీన్ టెలింగ్ యూ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్ ఫర్ దట్ మ్యాటర్, రైట్? సో నేను మిమ్మల్ని డేట్ చేయాలి అంటే మీ ఇష్టాలు తెలుసుకోవాలి, మీరేంటో తెలుసుకోవాలి. మీ కోపం వస్తే మాట్లాడకుండా ఉంటారా? కోపం వస్తే నన్ను నెత్తి పగలు కొడతారా? ఇవి కూడా తెలియదు. ఫస్ట్ యూ నీడ్ టు నో ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ఆన్సర్స్ కన్నిటికీ మీకు ఎంత ఓకే తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ మనిషి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడా ఎక్కువ, మీరు ఆ మనిషిని ఇష్టపడుతున్నారా, రైట్? మనం ఏమనుకుంటాం, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సరిలో, కమింగ్ టు యువర్ మామ్ అండ్ డాడ్. మీ మామ్ మీ డాడీని ఎక్కువ ఇష్టపడతారా? మీ డాడీ మీ మామ్ని ఎక్కువ ఇష్టపడతారా? కదా, అది నీ ఒపీనియన్. కానీ డాడీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, రైట్? కాలేజ్ డేస్ కాదు ఇలా రోజు పట్టుకొని, రైట్, ఇలా డాన్సులు చేయడానికి పట్టుకొని కపుల్. కానీ ఆడవాళ్ళం మనం ఎక్స్ప్రెస్, అబ్బా అన్నం హాయిగా తింటే కడుపు నిండా మనకు మంచిగా అనిపిస్తుంది, మన హస్బెండ్ పక్కన కూర్చొని తినిపిస్తే మనకు మంచిగా అనిపిస్తుంది. సో చిన్న చిన్న ఆనందాలు ఆడవాళ్లకు ఎక్కువ. బికాస్ ఆఫ్ దిస్ బిహేవియర్ ఆడవాళ్ళకి అలకైనా టకా అని కనిపిస్తుంది, ఆనందమైనా టకా, మేము హోర్డింగ్ లాగా ఎమోషన్ కదా, బేసికలీ పెద్ద పోస్టర్ లాగా కనిపించేస్తుంది. మగవాళ్ళకు కూడా అలాగే ఇమోషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కువ చెప్పరు. సో ఇదే క్వశ్చన్ మీ డాడీని అడిగారు అనుకోండి, అంకుల్ మీకు ఎవరు అంకుల్ ఇష్టం, మీరే ఎక్కువ ఇష్టపడుతున్నారా, ఆంటీ ఎక్కువ మిమ్మల్ని లేదు నాన్న నాకే ఎక్కువ ఇష్టం అంటారు మీ డాడీ, రైట్? సో ఎవరికి వాళ్ళు నేనే తనని ఎక్కువ ఇష్టపడుతున్నాను అని అనుకుంటారు, అది సర్వసహజం. కొందరు ఓపెన్గా ఒప్పుకుంటారు, లేదు ఐ థింక్ హీ లైక్స్ మీ మోర్ అని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారా, నేను వాళ్ళని ఇష్టపడుతున్నానా అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, కూర్చొని వినండి. వాళ్ళ కోపం వచ్చినప్పుడు నేను ఎలా సపోర్ట్ చేస్తున్నాను అన్నది పాయింట్. వాళ్ళకు దుఃఖం వచ్చినప్పుడు అంటే ఎక్స్ట్రీమ్ నేచర్ ఉన్నప్పుడు నేను ఎలా సపోర్ట్ చేస్తున్నాను ఇస్ ద పాయింట్. కొందరు ఉంటారు, నాకు ఎక్కువ కోపం వచ్చినా
యూ విల్ బీ కామ్. నీకు ఎక్కువ కోపం వస్తే నేను ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకుంటా. ఇది ప్యారలల్ కేస్, రైట్? ఈ సెకండ్ కేసులో ఎక్కువ నేను ప్రేమించట్లేదు, ఫస్ట్ నువ్వు ప్రేమిస్తున్నావని. కానీ ఫస్ట్ దాంట్లో నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నువ్వు కోపం తెచ్చినా కూడా నేను శాంతంగా ఉంటున్నాను. ఓకే, ఐ రిపీట్, ఏ నుంచి కోపం ఎక్కువ వచ్చినా బి శాంతంగా ఉంటే బి ఎక్కువ ప్రేమిస్తుంది. ఓకే, ఏ కోపం వస్తే బాస్ నువ్వెంత నేనంత దీమ్ దామ్ తడక లోకల్ డామ్ డీమ్ ఈ అబ్బాయే ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఓకే, ఈ రివర్ట్లో కూడా ఆ ఓపిక అన్నది మల్టిప్లై చేసుకోగలిగితే ఆ మల్టిప్లై చేసుకునే వ్యక్తి ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని అర్థం. అమ్మాయిలు ఇప్పుడు అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉంటాయి హాస్పిటల్లో, చాలా కొడతాడు ఆ పిల్లని తాగి. కానీ నేను అంటాను, ఎందుకుమా అలా కొడుతున్నాడు, వదిలేసే రాదు అంటే, కొడితే కొట్టాడులేమ్మా, పడుకుంటా అప్పుడు ఇంత ముద్దు తిన్నాక ఇంత ముద్దు పెట్టి పడుకుంటాడు. సో దే హ్యావ్ దేర్ ఓన్ బాండ్. ఇప్పుడు చెప్పు, ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు? విమెన్ ఈజ్ డూయింగ్ దాట్, రైట్? అట్లాగే ది అదర్ సైడ్ మెన్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. షాపింగ్ సావా కొడుతుంది, నేను నా వల్ల అవ్వట్లేదు అన్ని, మళ్ళీ తనకి ఏమి చెప్పకుండా రెండో షిఫ్ట్ పని చేసి సంపాదన తీసుకొచ్చి ఆమెకు షాపింగ్ ఇచ్చే మగవాళ్ళు కూడా ఉన్నారు, రైట్? అంటే షాపింగ్ అంటే గుడ్ బ్యాడ్ అని నేను అనట్లేదు. అవసరం కంటే ఎక్కువ ఖర్చులు పెట్టే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు ఇవాళ, రైట్? అంటే ఫ్రీడమ్ని అబ్యూస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక్క పాయింట్ మీద నేను వేరే ఎపిసోడ్ చేస్తాను, యూ వాచ్ అవుట్ ఫర్ ఇట్. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, నన్ను ప్రేమించే వాళ్ళు ఇంపార్టెంటా, నేను ప్రేమించే వాళ్ళు ఇంపార్టెంటా అంటే 100కి 100 టైమ్స్ నన్ను ప్రేమించేవాడు నాకు ఇంపార్టెంట్. నేను అలిగినా నన్ను ప్రేమిస్తాడు, నేను ఏడ్చినా నన్ను ప్రేమిస్తాడు, నేను గులిగినా నన్ను ప్రేమిస్తాడు. అట్లాంటి మగాడు ఉంటే ఎందుకుమా నేను వదులుకుంటాను? అయినా వదులుకున్నారు అనుకోండి, వన్స్ ట్రాష్ ఈజ్ అనదర్స్ ట్రెజర్. వన్స్ అగైన్ ఐల్ టెల్ యూ, వన్స్ ట్రాష్ ఈజ్ అనదర్స్ ట్రెజర్. అంటే శ్రీరాముడంతటి వాడిని చెయ్యి పట్టుకోవడానికి సీతమ్మ వారే రావాలి. ముందు వచ్చిన శూర్పణఖ, తర్వాత వచ్చిన శూర్పణఖ పనికిరారు. సో యు ఆర్ నాట్ వర్త్ ఇట్ ఫర్ హిమ్. నీవు సైడ్ అయిపోతావు, అమ్మవారే వచ్చి అయ్యవారి చేయి పట్టుకుంటారు. ఆల్వేస్ రిమెంబర్ దాట్. డెస్టినీ అనేది కూడా ఉంటుంది, జాతకపరంగా ఉంటుంది, జన్మతః కర్మతః, ఇవన్నీ ఆల్సో మ్యాటర్స్ ఇన్ అ రిలేషన్షిప్. సో మిమ్మల్ని ఒకరు ఇష్టపడితే మేక్ ష్యూర్ యూ హ్యావ్ వాల్యూ ఫర్ ఇట్. నిన్న మొన్న జరిగిన వన్ అమంగ్ ద కేసెస్లో ఈ కాన్వర్జేషన్ విన్నాను హాస్పిటల్స్లో. మేడం తనకంటే ఫ్రీగా ఉంటుంది, నేను బిజీగా ఉంటాను అంటే, నాన్న మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఎవరు ఫ్రీగా ఉండరు, ఎవరు బిజీగా ఉండరు. ప్రయారిటీ, రైట్? ఇప్పుడు యు ఆర్ వర్కింగ్ యువర్ మ్యాక్సిమం సిరిలు, బట్ యు మూమెంట్ యు సీ మీ, యు హ్యావ్ దట్ స్పార్క్ ఫర్ మీ, డెఫినెట్గా, రైట్? నువ్వు వచ్చినావంటే సిరిలు హౌ ఆర్ యూ అని వస్తుంది ప్రాణం. ఈ రివర్ట్ చేయడానికి నేను బిజీగా ఉన్నాను అని ఒకరోజు అన్నాను అనుకో, నిజంగా నేను బిజీగా ఉన్నట్ట, నా ప్రయారిటీ చేంజ్ అయినట్ట, నేను అలిగినట్ట, ఇంకేదో అన్నట్టే, రైట్? ఆల్వేస్ రిమెంబర్, మీరు ఇంపార్టెంట్ అని ఎవరన్నా అంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. దేవుణ్ణి దండం పెట్టడం ఎంత శుద్ధిగా చేస్తారో వాళ్ళకి వాల్యూ ఇవ్వడం కూడా అంతే శుద్ధిగా చేయండి. అది ఒకవేళ మీరు కోల్పోయిన రోజు you will never get another one. సో ఎవరన్నా మీకు కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా, సేఫ్గా ఉన్నావా, ఇల్లు చేరావా అని అడిగే మనిషిని నీకు నువ్వుగా కోల్పోతే నీ కర్మ. మళ్ళీ ఒకసారి చెప్తాను, నీకు నువ్వుగా కోల్పోతే నీ కర్మ. ఆ బంగారాన్ని చెయ్యి పట్టుకోవడానికి ఇంకో బంగారం వస్తుంది, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు, నువ్వు ఇలా కూర్చొని చూస్తూ ఉండాలి తర్వాత. కాబట్టి నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరన్నా దొరికితే వాళ్ళకి థ్యాంక్ యూ దేవుడా, నాకు ఒక ఏంజల్ని పంపావు అంటూ ముడి కట్టుకోండి. చల్లగా హాయిగా 7 జన్మలు హ్యాపీగా బతకండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.